హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్టర్డే మనం బేసిక్స్ మీద వెళ్ళాం. అసలు గవర్నెన్స్ అనేది ఎందుకు వచ్చింది, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటిది, వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్, అవి మనం నిన్న చూసుకున్నాం. అంటే మనం ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద డెఫినేషన్ గివెన్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ అనేది అసలు గవర్నెన్స్ ఏంటిది అనేది అన్నది అది చూసాము. ప్లస్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనేది మనం చూసాం. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే లెట్స్ అండర్స్టాండ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ గవర్నెన్స్. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇది కూడా వరల్డ్ బ్యాంకే ఇచ్చిందండి. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ మనకి కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే దాని మీద ఒక 3 పాయింట్స్ ఇంపార్టెంట్గా స్పెసిఫై చేసిందనమాట. అసలు ఏంటి 3 పాయింట్స్ అంటే ఒక ఏరియా గవర్నెన్స్ అనేది మనకి కాన్సెప్ట్ అయినప్పుడు దాన్ని ఒక త్రీ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఏంటివో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్? ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ రెజిమ్. ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ రెజిమ్ అంటే అక్కడ ఏ రకమైన రాజకీయ వ్యవస్థ ఉంది, అంటే ఇక్కడ డెమోక్రసీ ఉందా, డిక్టేటర్షిప్ ఉందా, మిలిటరీ రూల్ ఉందా, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ కింగ్ మొనార్క్ రూల్ ఉందా, అది ఇది ఎలాంటి పొలిటికల్ సిస్టమ్ ఉందా అనేది కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకుందాం, అది పీపుల్తోని డైరెక్ట్ ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం, అంటే ఒక డెమోక్రసీ అనుకుందాం. ఇప్పుడు డెమోక్రసీ అంటే ఆబ్వియస్గా ఏముంటుంది, పీపుల్ విల్ ఉంటుంది కాబట్టి కొంచెం పీపుల్ వెల్ఫేర్కి ఫోకస్ ఉంటుంది, దాన్ని పీపుల్ వెల్ఫేర్ చూసుకుంటారు. ఎందుకంటే రేపు ఏమైనా తేడా వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో పీపుల్ ఓటు ఇయ్యరు. సో ఆ భయానికన్నా ఒక రకమైన పీపుల్ వెల్ఫేర్ ఓరియంటెడ్ అప్రోచ్లో గవర్నెన్స్ ఉంటుంది. ఇంకో సీన్లో చూద్దాం. ఇక్కడ ఏమైందనంటే ఒక డిక్టేటర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక డిక్టేటర్ ఉన్న రూళ్ళల్లో మీరు రోజు న్యూస్ పేపర్లో ఎన్ని కంట్రీస్ చూస్తుంటారు. ఎన్ని కంట్రీస్లలో ఒక డిక్టేటర్ ఉండేసి అసలు మొత్తం ప్రజలకి బేసిక్ మానవ హక్కులు కూడా ప్రజలకు దొరకకుండా ఈయన చెప్పింది మన శివగామి దేవిలాగా నా మాటే శాసనం అన్నట్టుగా ఎంతమంది ఉన్నారు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏం చెప్పిన రూల్ ఉంటే అది వీళ్ళు అదే ఫాలో అవ్వాలి, వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ బేసిక్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఇలాంటివి అసలు ఇవే కాన్సెప్ట్ ఉండదు అనుకోండి. అలాంటప్పుడు అది అక్కడ గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఉండదు. ఇంకో దగ్గర చూద్దాం, అక్కడ ఏదో ఒక మిలిటరీ రూల్ ఉంది అనుకుందాం. అంటే రాజ్యాంగబద్ధంగా ఒక ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉన్న చోట డెవలప్మెంట్ ఒక రకంగా ఉంటుంది, అక్కడ గవర్నెన్స్ ఒక రకంగా ఉంటుంది, పీపుల్ వెల్ఫేర్ ఒక రకంగా ఉంటుంది. ఒక డిక్టేటర్ ఉన్న దగ్గర అక్కడ ప్రభుత్వం ఒక రకంగా ఉంటుంది, అక్కడ పరిపాలన ఒక రకంగా ఉంటుంది. ఇదంతా ఏది కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అని చెప్పేసి, మయన్మార్లో మిలిటరీ రూల్ అని, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ మన చుట్టుపక్కల నేబరింగ్ కంట్రీస్లోనే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అంటే అక్కడున్న రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా అక్కడున్న పరిపాలన వ్యవస్థని ఖచ్చితంగా దాన్ని నిర్ధారిస్తుంది. ఇప్పుడు అర్థమైందా లింక్? అక్కడ రూలింగ్ అనేది అక్కడ డెమోక్రసీ అనుకోండి, పీపుల్ వెల్ఫేర్ ఒక రకంగా ఉంటుంది. డిక్టేటర్షిప్ అనుకోండి, అక్కడ పరిపాలన ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మన డెమోక్రసీ, మన దాంట్లో ఏముంటుంది, పీపుల్స్ రోల్ మనకి పార్టిసిపేషన్ ఉంది, మన కమింగ్ క్లాసెస్ నేర్చుకుంటాం. ఇప్పుడు మన దగ్గర లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంది, పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఉన్నాయి. అంటే లోకల్ అంటే రూరల్ విలేజెస్, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు స్వయంగా వాళ్ళ పరిపాలన కోసం డెసిషన్స్ గ్రామ సభలు ఉన్నాయి. అందుకే కదా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకునే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అంటే నిన్న మనం చెప్పుకున్న ఫీచర్స్లో ఫస్ట్ వన్ ఏంటిది, పార్టిసిపేషన్. అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఏముందంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంది, పాలసీ ఫార్ములేషన్లు ఉంది, దాని ఇంప్లిమెంటేషన్లు ఉంది, ఎవాల్యుయేషన్లు ఉంది. రేపు ఏమైనా తేడా వస్తే గ్రీవెన్స్ రిడ్రెసల్కి మనం వెళ్ళి అడుగుతాం ఒక అధికారిని. కానీ అదొక డిక్టేటర్షిప్లోనో లేక మిలిటరీ రూల్లోనో మనకు ఆప్షన్ ఉంటుందా? ఉండదు. మనకు నచ్చినా నచ్చకపోయినా అందులో మనం ఉండాల్సిందే. ఓకే, లింక్ అర్థమవుతుంది. సో ఒక కాంపోనెంట్ లేదు, ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఏంటంటే పొలిటికల్ రెజిమ్. ఆ దేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ అనేది అక్కడ ఉన్న గవర్నెన్స్ ఎలాంటిదో. ఇప్పుడు గవర్నెన్స్ 2 రకాలు, మిస్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. సో ద పొలిటికల్ రెజిమ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ కంట్రీ విల్ డిటర్మైన్ వెదర్ దట్ కంట్రీ విల్ హ్యావ్ అ మిస్ గవర్నెన్స్ ఆర్ అ గుడ్ గవర్నెన్స్. ఖచ్చితంగా ఇది అనేది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. ఓకే, క్లియర్? నెక్స్ట్, process by which the authority is exercised in management of resources.
ఒక కంట్రీకి మనకి ఎన్నో కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. ఒక ఆర్థిక రిసోర్సులు, సామాజిక వనరులు ఇలాంటివి ఉంటాయి. ఆ కంట్రీ వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే పనితీరు. ఇక్కడ ఏమనుకున్నాం, ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉంది అనేది ఒకటి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటిదంటే పనితీరు. వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎఫిషియెంట్గా పని చేస్తున్నారా, డెడికేటెడ్గా పని చేస్తున్నారా, ఏదో నామకే వాస్తే పని చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు మనము కొన్ని పాపులర్ ఒపీనియన్ ఉంటుంది. కొందరు ఎలా అంటారు మన ఫ్రెండ్స్లో, మన సర్కిల్లో, అసలు యూఎస్ఎల్ ఇట్లా కాదండి, కొంచెం స్పీడ్ పెంచేసిన వెంబటే వీళ్ళు పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు, చలాన్లు వేసేస్తారు అని అంటారు. ఒక్కొక్కరు అరే ఈ కంట్రీలో ఇలా ఒప్పుకోరు, అక్కడ చాలా స్ట్రిక్ట్ అనేస్తారు. అంటే ఇప్పుడు మీరు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, మీ కంట్రీలో అయితే నడుస్తుంది అండి, ఈ కంట్రీలో నడవదు, అక్కడ చాలా స్ట్రిక్ట్, అక్కడ ఇలానే ఉండాలి, అక్కడ ఏ చిన్న వైలేషన్ అయిపోయినా వెంబటే వచ్చేస్తారు, అక్కడ ఖచ్చితంగా ఉండాలి, డస్ట్ ఇక్కడ వేయకూడదు, ఇట్లాంటివి కరెక్ట్గా ఉన్నాయి. అంటే గుడ్ గవర్నెన్స్ అనేది రెండోది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాధికారులు చేసే పనితీరు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొన్ని ఏరియాస్లలో మీరు మనం స్కాండినేవియన్ కంట్రీస్ కానీ, మనం ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో టాప్ పెర్ఫార్మింగ్ కంట్రీస్ని మీరు తీసుకోండి, అక్కడ లాస్ అనేవి ఎప్పుడైనా పేపర్లో ఉంటాయి, కానీ దాని ఎఫెక్టివ్నెస్ ఎప్పుడు వస్తుంది తెలుసా, దాన్ని అమలుపరిచే అధికారుల పనితీరులో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అదే చెప్తున్నాం, ప్రాసెస్ బై విచ్ ద అథారిటీ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. వనరులని మీరు మేనేజ్ చేసేటప్పుడు మీ పనితీరు ఎలా ఉంది, మీరు ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది సెకండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎంత మంచి లాస్ ఉన్నా, ఎంత మంచి గవర్నమెంట్ ఉన్నా, పనితీరు మెరుగ్గా లేనప్పుడు గుడ్ గవర్నెన్స్ అనేది ఉండదు. ఎలా ఉంటుంది, పనితీరు సరిగ్గా లేనప్పుడు మనం ఆశించే విధానమైన ఫలితాలు మనకు రావు కదా, ఇంటెండెడ్ బెనిఫిషరీస్కి వెళ్ళదు, ఇంటెండెడ్ రిజల్ట్స్ మనకు రావు. ఓకే, మీరు ఏ రకంగా పని చేస్తున్నారు, ఏ రకంగా అమలు పరుస్తున్నారు, స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నారా, నార్మల్గా అమలు పరుస్తున్నారా, లేకపోతే ఏదో నామకే వాస్తే ఉంటున్నారా. ఓకే, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న గవర్నెన్స్ని డిటర్మైన్ చేసే ఒక కీ ఫ్యాక్టర్. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు డిజైన్, టు ఫార్ములేట్ అండ్ టు ఇంప్లిమెంట్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఎందుకు చేస్తుందండి, గవర్నమెంట్ ఒక పాలసీ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ ఎందుకు చేస్తుంది చెప్పండి, పీపుల్ వెల్ఫేర్ కోసము, ఎస్ ఆర్ నో, డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఏరియా, ఇంకోటి ఏంటిది టు మెయింటైన్ ది పబ్లిక్ ఆర్డర్, అంతేనా. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా తీసుకోండి, మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఒక ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ చేసింది, ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, అంటే దేనికోసం చేస్తుంది, అయితే వెల్ఫేర్ కోసం చేస్తుంది, వెల్ఫేర్ ఆఫ్ హూమ్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు మెయింటైన్ ద పబ్లిక్ ఆర్డర్. సో ఈ మూడు విషయాలలో గవర్నమెంట్ వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుందనే దాని మీద గవర్నెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే కెపాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఒక పథకం పెట్టిన దాన్ని అది అందరి వెల్ఫేర్ కోసం యూజ్ చేసి, అందరి డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంటుంది చూడండి, అది అన్నమాట నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. అంటే హౌ మచ్ కేపబుల్ దిస్ గవర్నమెంట్ ఈస్, హౌ మచ్ కేపబుల్ దీస్ ఆఫీసర్స్ ఆర్, ఓకే, టు మెయింటైన్ ద వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ఏముంటుంది, ఇప్పుడు మనకి వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఎన్ని ఉంటాయి, మనకి ఆసరా పెన్షన్ ఉంది, అదొక వెల్ఫేర్ స్కీమే ఉంటుంది, విడో పెన్షన్స్ ఉంటుంది, డిజేబుల్డ్ పీపుల్స్ పెన్షన్ ఉంటుంది, స్కాలర్షిప్స్ ఉంటాయి, ఓకే, మన ఫార్మర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇలా ఈ డిఫరెంట్ స్కీమ్స్. అంటే ఒక్కొక్క వర్గానికి ఏది చేస్తే వాళ్ళ బాగోగులు ఉంటాయి, ఏది చేస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు అని అనుకొని ఒక పాలసీ పెట్టాం. కానీ దాన్ని మీరు ఎంత సమర్థవంతంగా ఓకే డిజైన్ చేశారు, ఫస్ట్ ఏంటిది పాలసీని డిజైన్ చేయడంలోనే మీకు సగం మీరు గెలిచేస్తారనమాట పీపుల్స్ వాయిస్ని. నెక్స్ట్ ఫార్ములేట్, పాలసీని డిజైన్ చేశారు, తర్వాత దాన్ని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇందులో ఉన్న మీ కెపాసిటీ, మీ కేపబిలిటీ అనేది మనకు థర్డ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. సో వెల్ఫేర్ డెవలప్మెంట్ ఉంది. మరి పబ్లిక్ ఆర్డర్ ఎందుకు వచ్చింది అని అంటే, పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటిదని అంటే, ఇప్పుడు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. ఒక కంట్రీని తీసుకుందాం, మంచి రూలర్ ఉన్నారు, మంచి గవర్నమెంట్ ఉంది, మంచి కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ బయటికి పోయిన మనిషి ఇంటికి సేఫ్గా వస్తాడా లేదా డౌట్. లా అండ్ ఆర్డర్ అంత డిస్టర్బెన్స్ ఉంది, ఎప్పుడు చూసినా సివిల్ రెబిలియన్, ఎప్పుడు చూసినా ప్రొటెస్ట్లు, ఎప్పుడు చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా దోపిడ్లు, అన్యాయాలు, హత్యలు, ఎక్కడ చూసినా ఒక మినీ ఎప్పుడు చూసినా ఒక మినీ వార్ జోన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ గుడ్ గవర్నెన్స్ ఎలా ఇన్ష్యూర్ చేస్తామండి, అంతేగా. వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ పాలసీస్ ఉంటే సరిపోదు, శాంతి భద్రతలు కూడా సరైనగా ఉంటేనే ఇది గవర్నెన్స్ ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ అదే, అంటే ఇట్ ఈస్ అ కెపాసిటీ టు డెవలప్ ఇన్ ఇంప్లిమెంట్ ద పాలసీస్ ఫర్ ద వెల్ఫేర్, ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఫర్ ద పబ్లిక్ ఆర్డర్ ఆఫ్ ద కంట్రీ. అప్పుడు ఇవన్నీ చేస్తాం కదా, ఇంత కేపబుల్గా మీరు అన్ని వెల్ఫేర్ చూసారు, డెవలప్మెంట్ చూసారు, పబ్లిక్ ఆర్డర్. ఇప్పుడు మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం గవర్నెన్స్ ఉండదండి. ఇప్పుడు ఓన్లీ వెల్ఫేర్ ఉందనుకుందాం,
అందరికీ కూర్చోబెట్టేసి అందరు ఇప్పుడు మనము పాపులర్ ఫ్రీబీస్ ఉన్నాయి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటామంటే మీరు ఏ పని చేయకండి, మీకు నేను చూస్తాము అంతే కదా. ముసలి వాళ్ళకు ఒక పెన్షన్ ఇస్తాం, జాబ్ లేని వాళ్ళకు ఒక పెన్షన్ ఇస్తాం, డిజేబుల్డ్ పీపుల్కి ఒక పెన్షన్ ఇచ్చేస్తాం, విడోస్కి ఒక పెన్షన్ ఇస్తాము. అన్నీ మీరు ఇంటికి నేను రేషన్కి బియ్యం ఇంటికి నేనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మీకు కావాల్సిన సరుకులని ఇచ్చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తా, వాటర్ లేని వాళ్ళకి వాటర్ ఇస్తా, ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తా, అన్ని ఇచ్చేస్తాం, మీరు మంచిగా కూర్చొని నేను బాగా చూసుకుంటాం మిమ్మల్ని అంట. ఇప్పుడు వెల్ఫేర్ ఉన్నట్టే అనుకుందాం, కానీ డెవలప్మెంట్ ఎట్లయితుంది? ఎవరం ఏం పని చేయకుండా ఉంటే కంట్రీ డెవలప్ ఎట్లయితుంది? అంతే కదా. కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏంటిది? ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంట్రీ ఎకనామికల్గా డెవలప్ అయితేనే కదా ఆ దేశం అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అవ్వాలి కదా, అవి కూడా ఇంపార్టెంటే. సో మనం డెవలప్మెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయలేం. సరే వెల్ఫేర్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, పబ్లిక్ ఆర్డర్ లేకపోతే ఇంకా వేస్ట్, ఇంకా పైవన్నీ ఉన్నా వేస్టే. శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఆర్డర్, సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ద పారమౌంట్ కన్సంట్రేషన్. ఓకే, ఇప్పుడు పీపుల్కి సేఫ్టీ ఫీలింగ్ ఉండాలి. పీపుల్ షుడ్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాజ్ టు దేర్ లైఫ్ అండ్ టు దేర్ ప్రాపర్టీ. నా ప్రాణానికి నా ఆస్తికి సేఫ్గా ఉన్నామని ఆ ఫీలింగ్ ఉంది అనుకోండి, అది ఒక గుడ్ గవర్నెన్స్కి మీరు 100 మార్కులు పడినట్టే. సేఫ్టీ, పీపుల్ షుడ్ ఫీల్ సెక్యూర్ టు లీవ్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, మనం అనుకుంటాం అమ్మో అక్కడికి వెళ్ళగానే నాకు భయం వేస్తుంది, ఆ కంట్రీ చాలా సేఫ్ అండి, మిడ్ నైట్ కూడా వెళ్ళిపోవచ్చు, అక్కడ టెన్షనే ఉండదు, చిన్న పిల్లలు కూడా ఒంటరిగా వెళ్ళి బతికేయచ్చు అక్కడ అని అంటాం. అంటే ఇక్కడ మీరు చెప్పేస్తున్నారు అంటే ఈ కంట్రీలో సేఫ్టీ లేదు, ఆ కంట్రీలో సేఫ్టీ ఉందని మీరు డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. కానీ ఏ బేసిస్ మీద అంటే డెవలప్మెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్, సేఫ్టీ, సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ లేకపోతే ఇక పైవి ఎన్నున్నా కూడా ఇది వేస్టే. సో ఇవన్నీ ఎన్షూర్ చేయడంలో హౌ కేపబుల్ యువర్ గవర్నమెంట్ ఈస్. క్లియర్? సో దీస్ 3 are the important components as per whom? వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఏంటిదంటే ఈ 3 అనేవి గుడ్ గవర్నెన్స్కి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఈ 3 దిస్ 3 కాంపోనెంట్స్ విల్ ఎన్షూర్ ద గవర్నెన్స్ ఇన్ దట్ ఏరియా. ఈ 3 ఏం చెప్తాయంటే ఆ ఏరియాలో ఎలాంటి ప్రభుత్వము, ఎలాంటి పరిపాలన ఉందనేది చెప్తుంది, ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంది, ఓకే, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో పీపుల్ బ్రతుకుతున్నారు. ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాము, ఆల్ ఆఫ్ సడన్ ఒక గ్రూప్ వచ్చేసి ఈ రోజు నుండి నేనే మిమ్మల్ని రూల్ చేస్తా అని చెప్పేసి మొత్తం ఒక దేశాన్ని ఆక్యుపై చేసి కూర్చుంది. ఇంకొక దగ్గర ఏమన్నా ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక గవర్నమెంట్ని మిలిటరీ వచ్చేసి కూల్ చేసి ఇప్పటి నుండి నేనే మిమ్మల్ని రూల్ చేస్తాను ఒక దగ్గర కూర్చుంది. ఇంకో దగ్గర సడన్గా యుద్ధం వచ్చేసింది, ఇంకో దగ్గర ఎప్పుడు చూసినా ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ, ఇంకో దగ్గర రూలర్కి ప్రజలకి పడలేదు, రూలర్ హ్యాజ్ ఫ్లీడ్ అవే, ఆయన పారిపోయిండు. ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇంకా గుడ్ గవర్నెన్స్, వెల్ఫేరు, సిటిజన్ వెల్ఫేరు, డెవలప్మెంట్, పబ్లిక్ ఆర్డర్ ఇంకా నీళ్ళు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థనే సరిగా లేనప్పుడు ఇంక ఇవన్నీ అసలు రానే రావు. సో ఫస్ట్ అది. ఇంకా దాని తర్వాత మీరు ఎంత మెరుగ్గా మీరు మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఉన్న రిసోర్సెస్ని మీరు ఎంత బాగా వాడుకుంటున్నారు. ఓకే, ఎలాంటిదంటే ఆప్టిమల్ యూటిలైజేషన్ అనేది ఉండాలి. ఆప్టిమల్ యూటిలైజేషన్, ఏదో రిసోర్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి యూ షుడ్ నాట్ ఓవర్ యూజ్ దెమ్. ఓకేనా, ఆప్టిమల్ యూటిలైజేషన్. ఓకే, మీరు ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సందర్భాలలో ఒకటి మాట అంటారు, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. మీరు వినే ఉంటారు న్యూస్లో కానీ పేపర్లో కానీ. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎన్నో సందర్భాలలో దీన్ని ప్రస్తావించారు. ఏంటిదంటే అవర్ గోల్ ఈజ్ ఫర్ ద మినిమం గవర్నమెంట్. ఓకే, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే మేము పరిపాలనకి ఎక్కువ పెద్దపీట ఇస్తున్నాం అనేది ఎన్నోసార్లు చెప్పారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనట్లేదు, ఉన్నాయి కదా అని చెప్పేసి అంత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కాదు. ఆప్టిమల్గా ఏ పర్పస్కి ఏది ఎలా వాడుకోవాలో తెలిసే ఒక మేనేజ్మెంట్ అనేది సెకండ్ ఇంపార్టెంట్, ఆప్టిమల్ యూటిలైజేషన్. ఇవి మీరు రాసుకుంటూ ఉండండి బుల్లెట్ పాయింట్స్ లాగా. మెయిన్స్ ఎగ్జామ్లో ఇది మీకు చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్స్ ఎగ్జామ్లో గుడ్ గవర్నెన్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఇట్లా వరల్డ్ బ్యాంక్ ఇలాంటి ఒక 3 కాంపోనెంట్స్ చెప్పారని చెప్పేసి ఇట్లా వేస్తే మీకు కొంచెం మంచి మార్కులు పడతాయి. ఓకే, ఇవి కాంపోనెంట్స్ ఇవి అని చెప్పి ఇంకా ఆ కాంపోనెంట్ కింద ఒక 2-3 లైన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, హౌ అ పొలిటికల్ రెజ్యూమ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. ఇట్లా ఇస్తే ఏంటంటే కొంచెం మీకు మంచి మార్కులు పడతాయి. మీ కంపిటీటర్తో పోల్చుకుంటే మీ ఆన్సర్లో కొంచెం ఇన్నోవేషన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే న్యూ పాయింట్స్, ఇది నేను చెప్పింది కాదు, వరల్డ్ బ్యాంకే చెప్పింది కాబట్టి ఇది అథెంటికేటెడ్. ఓకే, సో ఇట్లా ఇవి రాస్తుంటే ఏంటంటే మీకు ఆన్సర్స్లో కొంచెం మంచిగా కనిపిస్తుంటుంది. ఓకే, ఎప్పుడైనా ఇట్లా ఇన్నోవేటివ్ స్టైల్లో రాసుకుండండి. ప్రిలిమ్స్కే కదా ఇది ఎందుకు అవసరం అని కాదు, రాసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ప్రిపరేషన్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉండాలి. ప్రిలిమ్స్ క్లియర్ అయినంత మాత్రం జాబ్ రాదు, మెయిన్స్ కూడా వెళ్ళాలి మనకి. మన టార్గెట్ ఈజ్ నాట్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్, అవర్ టార్గెట్ ఈజ్ టు క్లియర్ మెయిన్స్ యాజ్ వెల్, అప్పుడే కదా జాబ్ వచ్చేది. సో ఈ బుల్లెట్ పాయింట్స్ సైడ్ బై సైడ్ రాసుకుంటూ మీ ఓన్ వర్డ్స్లో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. క్లియర్?
సో లాస్ట్కి వచ్చేసి ఏంటిది అంటే హౌ వెల్ యూ విల్ డిజైన్ అండ్ ఫార్ములేట్ దిస్ పాలసీస్. కొన్ని కంట్రీస్ మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ కానీ ఇట్లా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే ఒక విధానాన్ని కొన్ని కంట్రీస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాయో ఆ పాలసీని, అంటే దే డోంట్ ఈవెన్ లీవ్ ఈవెన్ వన్ సెక్షన్, అంటే అన్ని వర్గాలకి సమాంతర న్యాయం జరిగేటట్టుగా వాళ్ళు పాలసీస్ ఫ్రేమ్ చేస్తారు. ఓకే, అంటే ఎంత కేపబుల్గా ఎంత బ్యూటిఫుల్గా మీరు డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అనేది. ఎందుకంటే అలాంటప్పుడే యూ కెన్ ఎన్షూర్ ద వెల్ఫేర్ ఆఫ్ దట్ ఏరియా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అండి? ఎస్ ఆర్ నో? ఈ వెల్ఫేర్లో మనము రీసెంట్గా ఇది కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫీమేల్ ఉన్నది అనుకో, ఫీమేల్కి బాడీలీ ఆటోనమీ, రైట్ టు ప్రైవసీలో మనం ఏమి ఇచ్చామనంటే రైట్ టు అబార్ట్ యువర్ బేబీ అనేది కూడా మనం దాన్ని గుర్తించేసి ఇండియన్ లాస్లలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఫీమేల్ హ్యాస్ దిస్ రైట్ వెదర్ టు కీప్ హర్ బేబీ ఆర్ నాట్ అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దిస్ యాజ్ అ రైట్. కానీ ఎంతో లాస్ట్ డెమోక్రసీ ఉన్న యూఎస్ దీన్ని రికగ్నైజ్ చేయలేదు. యూఎస్లో అబార్షన్ రైట్స్ లేవు. అంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది డెవలప్డ్ ఎకానమిక్ వెల్ఫేర్లలో కీ పాయింట్ విమెన్ వెల్ఫేర్లో మీరు ఒక పాయింట్ వదిలేశారు. ఇప్పుడు రీసెంట్గా ఒక కంట్రీలో ఇది చేశారు, ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేసి ఇరాక్లో అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒక వర్గానికి న్యాయం సమకూర్చలేకపోయారు. ఓకేనా, మీరు అలా మనం చూస్తే ఇండియాలో మనం ట్రాన్స్జెండర్ రైట్స్ ప్రొటెక్ట్ ఉన్నాయి, ఫీమేల్ రైట్స్, చిల్డ్రన్స్, బ్యాక్వర్డ్, డౌన్ రోడ్ అని ఎంత బ్యాక్వర్డ్ సెక్షన్ రూరల్ పీపుల్కి కూడా మనం సమాంతరంగా పాలసీస్ అందేటట్టుగా చేస్తున్నామంటే ఇండియా హ్యాస్ మూవింగ్ ఇన్ అ వెల్ఫేర్ ఓరియంటెడ్. ఇప్పుడు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లలో చూస్తుంటే అయితే మీరు చూడండి, ప్రతి ఒక్క సెక్షన్కి చిన్నపిల్లల కోసం వీ హ్యావ్ బ్యూటిఫుల్ సెక్షన్స్, ప్రొవిజన్స్, విమెన్ కోసం వీ హ్యావ్ ప్రొవిజన్స్, బ్యాక్వర్డ్ పీపుల్ కోసం వీ హ్యావ్ ప్రొవిజన్స్. అన్ని వర్గాల వారికి చూస్తే మనం కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లలో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ప్రతిదాన్ని. సో వీఆర్ డెవలపింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. ఎందుకనంటే వెల్ఫేర్ అప్రోచ్. ఓకే, 10 ఏళ్ల క్రితం ఉన్నది ఇప్పుడు ఉండాలని లేదు. యాజ్ టైమ్ గోస్ బై నీడ్స్ ఆఫ్ ద పీపుల్, అంబిషన్స్ ఆఫ్ ద పీపుల్ విల్ చేంజ్. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మన పాలసీలు, మన ప్రభుత్వ విధానం కూడా మారుతూ ఉంటే అప్పుడు అది వెల్ఫేర్ ఓరియంటెడ్ అవుతుంది. 10 ఏళ్ల క్రితం ఉన్నలానే నేను ఇప్పుడు ఫాలో అవుతా, అదే పద్ధతి నేను ఇప్పుడు ఫాలో అవుతా, మీరు ఇలానే ఉండండి అంటే అలా ఎలా కుదురుతుంది? కాదు కదా. ఒకప్పుడు తప్పు అనిపించింది, ఒకప్పుడులాగా ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా సమాజం. సో మారుతున్న కాలానికి యాజ్ ద టైమ్ చేంజెస్ యూ షుడ్ అప్డేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ రెనోవేట్ యువర్ పాలసీస్. You should discover the new methods and policies by how well you can address the people's needs, how well you can address the people's grievances. ఇలా టైంతో పాటు మీరు మారుతూ డెవలప్ అవుతూ ఉంటే యాజ్ సచ్గా వెల్ఫేర్, డెవలప్మెంట్, పబ్లిక్ ఆర్డర్ని మీరు ఏం చేస్తారు? అచీవ్ చేస్తారు. సో అదే గవర్నమెంట్ అంటే కేపబిలిటీ, ఎంత కెపాసిటీ టు డిజైన్ అండ్ ఫార్ములేట్. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ రిగార్డింగ్ ద గవర్నెన్స్ గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్. ఆర్ వి క్లియర్ సో ఫార్? పక్కా? సో నెక్స్ట్, సో నిన్న మనం చూసుకున్న గుడ్ గవర్నెన్స్ ఫీచర్స్ ప్లస్ ఇప్పుడు చూసుకున్న 3 కాంపోనెంట్స్, ఈ రెండింటిని మనం మిక్సప్ చేస్తే మనకు ఓవరాల్గా 4 డైమెన్షన్స్ ఏమంటున్నాండి, ఈ 4 డైమెన్షన్స్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓవరాల్గా ఏమైంది, మనకి ఒక 4 డైమెన్షన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఏంటి ఆ డైమెన్షన్స్ అంటే, ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ మేనేజ్మెంట్. చెప్పాను కదా, మీరు వనరులని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ డైమెన్షన్. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ పబ్లిక్ సెక్టర్, అది ఒక ఫస్ట్ డైమెన్షన్. నెక్స్ట్ డైమెన్షన్ వచ్చేసి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ నిన్న మనం ఎంఫసిస్ చేస్తాం. గుడ్ గవర్నెన్స్ అనగానే మీరు బ్లైండ్గా రాయాల్సినవి 2, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఈ 2 ఉన్నాయంటే ఒక 70% ఆఫ్ గుడ్ గవర్నెన్స్ మనం అచీవ్ చేసినట్టే. ఏంటిది అది? అకౌంటబిలిటీ ఆఫ్ 2 types. ఏంటిది? పొలిటికల్ అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ.